హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, హెల్దీ కారం పొడి కడుపుకి కళ్ళకి చాలా మంచిదనమాట. మనకు చాలా మేలు చేసేది పొన్నగంటి కారం పొడి అనమాట. ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. మా ఛానల్ కొత్తగా చూసారో సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. పొన్నగంటి కూర, ఈ కూర చాలామందికి కూడా తెలీదు, కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇలా ఉంటుంది, కనులాగా ఉంటుంది అనమాట. ఆకు ఇలా కోణంలాగా. దీన్ని చక్కగా మన మిద్దె తోటలో ఉంటే కనుక తెచ్చేసుకుని చక్కగా ఓల్డ్ చేసుకోవాలి. మొత్తం మార్కెట్లో ఉంటే అమ్ముతూ ఉంటారు, అక్కడ తెచ్చుకుని కట్టలు అమ్ముతారు. తెచ్చుకుని మనం ఈ కారపొడి చేసుకున్నాం అనుకోండి, ఒక నెల రోజుల పాటు చక్కగా తినేయచ్చు. పొన్నగంటి కూర దొరకదు అనేది లేదు కదా, ప్రతి ఒక్కరికి దొరుకుద్ది. ఇది చాలా మంచిదండి, కడుపులో ఉన్న కొవ్వు పట్టిన అంతా కూడా తీసేసిద్దంట. లివర్ దగ్గర ఉన్న కొవ్వు పేరుకుంటుంది కదా, ఆ కొవ్వు అంతా కరిగించుద్ది. కడుపులో వికారంగా ఉన్న కడుపులో ఉన్న సమస్యలు కూడా తగ్గించుద్దని చెప్తున్నారు. కంటి చూపు పోయిన వాళ్ళు, కంటి చూపు బాగా తగ్గిపోయేది చూసారు, అలాంటి వారికి నెంబర్ 1 అని చెప్పాలి. చూడండి, ప్రతి కొమ్మ దానికి కణుపు ఉంది, ప్రతి కాడికి కణుపులు ఉంటాయి అన్నమాట. ఇది ఇలా గుచ్చేసుకున్నాం అనుకోండి, మట్టిలో చక్కగా నాటుకుపోయింది. దీనికి ఎరువు కూడా ఏమి వేయక్కర్లేదు, ఆ ఊరికి బతికేసిద్ది. చక్కగా ఇలా ఒలి చేసుకున్నాక ఆకంతా కూడా శుభ్రం నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత చూడండి, ఇలా పలచగా ఆరబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఆరిపోయిద్ది, తడి ఉండదు. ఇలాగా 2 పక్కల క్లాత్ వేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, దానికి ఉన్న తడి అంతా క్లాత్ పీల్ చేసుకుంటే చక్కగా ఆరిపోయిద్ది, పొడి ఉంటుంది అనమాట. ఇంకే చెమ్మ కూడా తగలదు. చక్కగా ఇలా ఆరిపోవాలి. ఇలా ఆరిందనుకోండి నిలవ ఉంటుంది, లేకపోతే బూజు పట్టేస్తుంది. చుక్క కూడా తడి ఉండకూడదు, తేమ ఉండకూడదు. దానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. వేపడానికి 2 స్పూన్లు ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేపుకోవాలి. వేస్ట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. కారపొడి మాత్రం ఇష్టంగా తింటారు. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఎక్కువ వేసుకోండి. అవిసె గింజలు ఇవి వేస్ట్ చేయండి, ఇంకా మంచిదన్నమాట. ఒమేగా 3 ఉంటుంది అంటారు కదా. 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, అవిసె గింజలు, తెల్ల నువ్వులు వేసుకోండి. రిచ్ కాల్షియం టాబ్లెట్స్ రోజు వేసుకుంటూ ఉంటాము. షుగర్ ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు వేసుకోవాల్సిందే. కాల్షియం తగ్గిన వాళ్ళకి చక్కగా వేసుకుని చక్కగా చేసుకుంటే బాగుంటుంది. ఏ రోజు కావాల్సిన కాల్షియం ఆ రోజు దొరుకుతుంది అన్నమాట. వీటి వల్ల సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుని చక్కగా ఇవి 1 నిమిషం పాటు వేపుకుందాం. మంచి వాసన వస్తాయండి వేపుతున్నప్పుడు. అలా వేగేంత వరకు వేపుకోవాలి, పచ్చిగా తీయొద్దు. మిరపకాయలు వేగటం కూడా తెలుస్తుంది, అవి కూడా మంచి వాసన వస్తాయి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత పొన్నగంట ఆకేసేసుకుందాము. కడుపులో వికారంగా ఉంటుంది ఒక్కొక్కరికి. అలాగా ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి. ఇది తింటే మంచి కాల్షియం. చూడండి, ఇంత బాగా వేపేసుకోవాలి. నల్లగా మాడిపోకర్లేదు, ఇలాగ వేపుకొని సరిపోయింది. వేసినాకు సగం అయిపోయింది చూసారా. ఇంక స్టవ్ ఆపే చేసుకుని గిన్నెలోకి తీసుకుని చల్లారి పెట్టేసుకుందాం. దీన్ని కళ్ళు మసగ్గా ఉన్నవాళ్ళు దీనిని పోయిన కంటి కూర అంటారండి. కళ్ళు బాగా మసక ఉన్నవాళ్ళు తింటే మాత్రం ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుందాం. చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు చాలిపోతే ఆకనన్నా కలుపుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకుని ఒకసారి చక్క మెత్తగా పౌడర్ చేసేసుకుందాం. దీన్ని కంటి చూపు తగ్గిన వాళ్ళు తినండి. రోజు తింటే ఇలా చేసుకుంటే రోజు తినొచ్చు కదా, ఇంక ఇబ్బంది ఏం కాదు మనకి, చాలా మంచిది. ఇలా పౌడర్ అయిపోయింది చూసారా. దీనిలోకి పెద్ద వెల్లుల్లి రబ్బలు కట్ చేస్తాను, తొక్కలు తీయకుండా వేసేసుకోండి. ఎల్లుపాయలు ఎక్కువ వేసుకున్నా మంచిది. మరొకసారి పౌడర్ చేసేసుకుందాం. ఇంకా రెడీ అయిపోద్ది అనమాట. చూడండి, రోజు 2 ముద్దలు తిన్నామంటే చాలా రోజుకి కావాల్సిన ట్యాబ్లెట్లు ఉండేవన్నీ కూడా దీనిలో వచ్చేస్తాయి మనకి. చక్కగా తినేయచ్చు. కాల్షియం టాబ్లెట్తో పని లేకుండా చక్కగా ఎలా చేసుకుని తినండి. కంటి సమస్యలు ఉన్న వాళ్ళు రోజు తినండి, చాలా బాగా ఉపయోగపడుద్ది. మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.